ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో చంచలగూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే ఇద్దరి పేర్లు కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడిని తెలియంది. ఇటీవల ప్రసాద్ను విచారించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ గురించి ఇంకా ఆచూకీ చిక్కలేదు. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేట్లో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయం అయ్యాడని చెప్పాడు. రెండోసారి విచారణలో ఆయన ఎవరో తెలియదని చెప్పినట్టు సమాచారం. రైట్, ఐబొమ్మ రవి కస్టడీకి సంబంధించి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, మొదటిసారి విచారణలో ఒక సమాధానం, ఇంకోసారి విచారణలో తెలియదని చెప్పడం ఏ విధంగా చూడాలి? ఈ రోజు పోలీసులు విచారణ ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ఆర్ఎన్ రెండో రోజు ఐబొమ్మ రవిని సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు 12 రోజుల పాటు కూడా కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. అయితే మొత్తం 3 కేసుల్లో 4 రోజుల చొప్పున ఒక్కొక్క కేసును కూడా డీల్ చేయబోతున్నారు. అయితే మొదట 4 రోజులు ఒక కేసు నిమిత్తం కూడా ప్రహ్లాద్ అలాగే ప్రసాద్ ఈ రెండింటి పేర్ల గురించి కూడా ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రహ్లాద్ అనే వ్యక్తికి సంబంధించి కూడా మొత్తంగా కూడా చూసుకుంటే ఏదైతే ఐబొమ్మ రవి వాడుతున్న డిజిటల్కి సంబంధించి అలాగే ఆధార్ కార్డు ప్రతి ఒక్క లైసెన్స్ కూడా ప్రహ్లాద్ అనే పేరు మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రహ్లాద్ ఎవరు అనే ఆ వ్యక్తి పైన కూడా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి విచారణలో పూర్తిగా కూడా అతని గురించి అడిగారు. అయితే మొదట ఎప్పుడైతే ఐబొమ్మ రవిని కేసు నిమిత్తం విచారణకు తీసుకున్నారో ఆ సమయంలో తన అమీర్పేటలో పరిచయమైనట్టుగా కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి విచారణలో అతను ఎవరో నాకు తెలియదని కూడా తను మాట దాటవేసినట్టుగా కూడా అయితే పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ప్రసాద్ అనే వ్యక్తి కూడా తన స్నేహితుడని విశాఖలో పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతని స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అయితే రికార్డ్ చేశారు. సో ఇవాళ కూడా డిజిటల్ లావాదేవీలు అలాగే తనకి ఇంకా ఎవరైనా ఉన్నారా, ఐబొమ్మ రవి మాత్రమే నిర్వాహకుడిగా ఉన్నారా లేకపోతే మరి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అయితే సిసిఎస్ పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా ఈ 12 రోజుల పాటు కూడా పూర్తి విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డిజిటల్కి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు చూసుకున్నప్పుడైతే డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగినట్టు కూడా చెప్తున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ దానిపైన కూడా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నిర్వాహకులను కూడా పూర్తిగా ఎవరు ఇచ్చారు ఏంటి అనే కోణంలో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కూడా ఈ 12 రోజుల విచారణలో చాలా వరకు ముందు విచారణలో లేని విషయాలు ఈ 12 రోజుల విచారణలో సిసిఎస్ పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముందు విచారణలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదని తెలుస్తుంది. ఈ నిమిత్తంగానే ఈ 12 రోజుల విచారణకు తీసుకొని మరికొన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.